హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే వీడియో షేర్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ పిల్లలకి బాక్స్కి అయితే మునగాకు పప్పు చేస్తున్నాను. మునగాకు అయితే చాలా మంచిది హెల్త్కి, అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది. ఇంకా అందులో నేనైతే ఒక 3 టమాటాలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది టమాటా వేసుకున్న. రెండు మునగాకు టమాటా 2 వేసి పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా కంపల్సరీగా తినండి. ఇంక ఇక్కడ తాలింపుకి అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా టైం అవుతుంది కదా, ఫస్ట్ కావాలన్న ఆలోచనలో తాలింపుకి ముందే రెడీ చేసుకున్నాను. పప్పు ఉడికిన తర్వాత ఇంకా కారం అవన్నీ వేసి ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి తర్వాత తాలింపు అయితే వేస్తున్నాను. ఇక్కడ అండి ఉప్పు, కారం, పసుపు, చింతపండు మొత్తం వేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత తాలింపు వేస్తే కారం వాసన ఏం రాకుండా బాగుంటుంది పప్పు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా అట్లా ఉడికిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. ట్రై చేయండి, చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి చాలా మంచిది. ఎవరికన్నా తెలియకపోతే మాత్రం ఒకసారి చేసుకొని చూడండి. పప్పు బాగుంటుంది, వారానికి ఒకసారైనా తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇంక ఇక్కడ ఫైనల్గా పప్పు అయితే తాలింపు వేయడం అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇంకా చట్నీ అయితే రెడీ చేశాను, ఇడ్లీ కూడా వేసాను. ఇంకా పిల్లలకి పెడుతున్నాను. అస్సలు మార్నింగ్ అయితే టిఫిన్ అస్సలు తినరు, అలానే వెళ్తూ ఉంటారు స్కూల్కి. కానీ మళ్ళీ వెళ్ళి ఏం తినకుండా వెళ్తే ఇబ్బంది పడతారని నేనే బతిమలాడి డైలీ ఇంతే నేనే తినిపిస్తాను. కొంచెం అన్నా తింటారు కదా తినిపిస్తే అని ఒక హాఫ్ ఇడ్లీ తిన్నా నయమే కదా అని, మరీ ఖాళీగా వెళ్ళే కంటే నయం కదా అని నేనే కంపల్సరీగా తినిపిస్తాను డైలీ. ఇంకా వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. నేనైతే అస్సలు వద్దన్నాడు మా చిన్నోడు టిఫిన్. కాకపోతే వీడియో తీస్తున్నదా, వీడియో కోసమైనా ఒక ముక్క తిందురా అంటే వచ్చాడు. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయారు. బాక్స్ గిన్నెకి అంతా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యాను. నేను ఫ్రెష్ అయిన తర్వాత బ్రెడ్ ఉంది, ఇంకా దాన్ని హల్వా చేద్దాము అనేసి చేస్తున్నాను. వచ్చాక స్నాక్స్ కింద ఉంటుంది కదా, తింటారు పిల్లలు అని. మా చిన్నోడికి బాగా ఇష్టం స్వీటు. పెద్దోడు కూడా తింటాడు కానీ లైట్గా తింటాడు, అంత ఇష్టంగా తిండు. ఇంక ఇక్కడైతే వేయించుతున్నాను నెయ్యిలో. ఇంక ఇక్కడ షుగర్ అయితే పెట్టాను. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. చాలా సింపుల్ బ్రెడ్ హల్వా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏముందండి, బ్రెడ్ నెయ్యిలో వేయించుకొని, నెయ్యి లేకపోతే కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత కాజు, బాదం కాజు కూడా వేయించి పక్కన పెట్టేశాను. ఇంకా షుగర్ కరిగిన తర్వాత వేయించుకున్న బ్రెడ్ షుగర్లో వేయాలి. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోయండి, పాలు పోస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పాలు పోస్తే డబల్ కెమెటా అంటారు. పాలు పోయకుండా ఉత్తిగా షుగర్లో బ్రెడ్ వేసి చేస్తేనేమో బ్రెడ్ హల్వా అండి. రెండిటికి తేడా అయితే అది. నేను ఇక్కడైతే కొంచెం పాలైతే పోసాను. తర్వాత వేయించుకున్న కాజు బాదం అయితే వేసాను. కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే తినేయాలని, మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా తినాలనిపిస్తుంది, అంత బాగుంది చూస్తుంటే కూడా. ఇంక ఇక్కడ నేనైతే సోఫా కవర్లు అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఒకటే అవుతుంది, ఉన్నాయి పాతది ఉంది కానీ వాష్ చేసేటప్పుడు అది వేస్తా కానీ ఇంకా వీడియోలకి అయితే ఒక్కటే అవుతుందని చెప్పి ఇంకో సెట్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. 400 ఏమో పడింది అనుకుంటా, మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ ఇంకైతే బాగుంది. ఆల్రెడీ సోఫాకు ఉన్న లాంటివే, కాకపోతే కలర్ వేరు, బ్లాక్ తీసుకున్నాను అండి. అలాంటివే కానీ క్వాలిటీ అయితే అదే, కొంచెం మోడల్ వేరు, కలర్ వేరు. చాలా బాగా వచ్చినాయి. ఎలా వచ్చినాయి ఏంటని ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను.
మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఇంకేమన్నా ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోవచ్చు కదా అని. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రాన కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు, వాళ్ళకైతే పెట్టేశాను, హల్వా తింటున్నారు. ఇంక ఇక్కడ ఈవినింగ్కి అయితే ఇంకా పరోటా చేశాను. సాటర్డే మేము టిఫినే తింటాము, రైస్ తినము. సొరకాయ కర్రీ చేశాను.